ఈ మీటింగ్ తర్వాత కూర్చున్నాం, ఒక అరగంట కూర్చుంటే ఒక క్లారిటీ వస్తుంది. సబ్సిక్వెంట్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు సత్యసాయి ఉత్సవాలకు వచ్చినప్పుడు, శతాబ్ది ఉత్సవాలకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసి మరీ చెప్పడం జరిగింది. తిమ్మమ్మ మరిమాన్ని గురించి ప్రస్తావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్డ్గా వేసి అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి గారు స్వయాన చొరవ తీసుకొని చెప్పడం జరిగింది. ఇది అభినందనీయం. మీరందరూ కూడా దీనికి సంతోషపడాలి. ఆయన మనం అడగల, ఆయనే తీసుకొచ్చినారు దీనికి అనుగుణంగానే మనం కూడా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలా, పర్యాటకులు ఇక్కడికి వచ్చే రకంగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోనే కృతనిశ్చయంతో ముందుకు పోతున్నాం. దీనికి మీరు సమగ్ర ప్రణాళిక రచించుకొని వచ్చే సంవత్సరంలో ఇప్పుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం మాత్రమే ఇప్పుడు చేస్తున్నాం. దాని దగ్గర నుంచి వచ్చే శివరాత్రికి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు బయట వాళ్ళు కూడా వచ్చి ఉండే పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకు అనుగుణంగానే ముందుకు పోతుంది. మామూలుగా ఈ ప్రాంతంలో మనుషులు చాలా మంచోళ్ళు, ఎవరైనా వస్తే కూడా బాగా ఆదరించేవాళ్ళు. కానీ ఎందుకో మరి ఇప్పటికే ఊపందుకోవాల్సినటువంటి టూరిజం, ప్రత్యేకించి దీని ప్రాశస్త్యం కూడా మీరు తెలియజెప్పడంలో వెనకబడే ఉన్నారనుకుంటున్నాను. ఎక్కడికో ముందుకు తీసుకుపోయేదాంట్లో వెనకబడుతూ ఉన్నారు. దాన్ని తెలియజెప్పేదానికి ప్రభుత్వం తరఫున చొరవ తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇంకా మీరు ఏదైనా విలువైనటువంటి ప్రాంతాలు లేదంటే చూడాల్సినటువంటి ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ఎవరు ఉంటే ఎకో టూరిజానికి అవకాశం ఉంది, ట్రెక్కింగ్కి అవకాశం ఉంది. ఎవరైనా ఇక్కడ వాతావరణం కూడా కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ వేరే ప్రాంతాలకు పరిగణలోకి తీసుకున్నప్పుడు తిమ్మమ్మ మరిమాను వాతావరణం కూడా ఎవరైనా పర్యాటకులకు ఆకర్షించే విధంగానే ఉంది కూడా అది. దాన్ని అన్నింటినీ కూడా మనము పూర్తి స్థాయిలో వినియోగించుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పించుకుందామని చెప్పేసి ఈ తిమ్మమ్మ మరిమాను గ్రామస్తులందరికీ కూడా గూటిపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ కూడా పేరున తెలుపుతా ఉన్నారు. ఇంకా ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. మీ ప్రజాప్రతినిధి కూడా చిత్తశుద్ధితో ఉన్నాను. నేను కూడా కావాల్సిందల్లా మీకు సంకల్పము, మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరము మీ వంతు బాధ్యతగా మిమ్మల్ని అడుగుతాను. మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు మీరు మామూలుగా మిమ్మల్ని అడిగితే అన్నీ చిన్నవన్నీ చెప్పేస్తారు పీస్ మీల్ కింద. కాకపోతే మాకు ఒక పట్టుదల ఉంది, వేరే లెవెల్లో చేయాలా డెవలప్మెంట్ అనే ఆలోచన మాకుంది. మీరు చెప్పిండేటి పరిగణలే మీ అందరికంటే ఎక్కువగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము కూడా కలలు కంటున్నాం, ప్రభుత్వం కూడా కలలు కంటుంది, పట్టుదలగా ఉంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గం అనేది పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతోనే మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాము. అందులో తిమ్మమ్మ మరిమాను కూడా ఒక భాగం అవుతుంది. దీన్ని ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నటువంటి ప్రాంతం ఇది. మన నియోజకవర్గానికి మననే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యోగివేమ అనేది వచ్చింది. అది కూడా వచ్చే రోజుల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి తీసుకుపోతున్నాం. ఒక నియోజకవర్గంలో 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉండేది నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. ఇదే మొదటి దగ్గర. ఆ దిశగా మా ఆలోచనలు ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు కూడా దానికి అనుగుణంగానే కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ, ఇక సమస్యల వరకు వస్తే 1, 2 ఏదో హౌసింగ్తో ఒకటి వచ్చింది, బిల్లు లేనిది, అది ఏదైనా క్లియర్ చేస్తాము. ఇంకా చిన్న ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదో ఇంట్లో ఒకరు కట్టేసి అని తహసీల్దార్ గారికి కూడా ఆదేశాలు ఇస్తాను. ఇటువంటి విషయాలు ఏదన్నా ఉంటే స్థానిక నాయకత్వంని మీరు సమన్వయం చేసుకొని, పోలీసు వారితో సమన్వయం చేసుకొని దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాము. అంతేకాకుండా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆయన కూడా మొండి పట్టుదలకు పోకుండా మధ్యస్థంగా ఎక్కడో ఒకసాటో పరిష్కరించుకోండి. ఎందుకంటే ఇది కోర్టు మ్యాటర్స్ అయినప్పటికీ మాకు బాధ్యత ఉంది, మీరు సంతోషంగా ఉండాలా, మీకు సమస్యలతో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. అందుకు అనుగుణంగానే తహసీల్దార్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, స్థానిక నాయకత్వం కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము. దాన్ని పరిష్కరించమని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఇక 2-3 చోట్ల రోడ్లు అడిగి ఉన్నారు. ఈ రోడ్లు మీకు సిఎస్ఆర్ కింద డబ్బులు ఉన్నాయి. మీ ప్రాంతానికి ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు ఇమీడియట్గా 2 అడిగిండాడు, 2 కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక శ్మశానానికి అడిగినారు, అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజెప్తాను. ఇంకా ఒక సర్వే గురించి అడిగిన్నారు, అడ్డుకుంటున్నారని తహసీల్దార్ గారికి కూడా ఉత్తర్వులు ఇస్తాను. వెంటనే సంబంధిత పార్టీకి నోటీస్ ఇచ్చేసి అది సర్వే చేసి ఏదైతే న్యాయంగా చట్టబద్ధంగా ఉందో దాన్ని అమలు చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మీరు ఇటువంటి చిన్న సమస్యల గురించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి
వచ్చే రోజుల్లో ఏ ఉత్సవం జరిగినా మీరందరూ భాగస్వాములు కావాలా. మండలంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మళ్ళీ ఒకసారి చిన్నపిల్లప్పుడు మేము ఎప్పుడైతే శివరాత్రికి వచ్చి చూసిపోవాలనుకుంటున్నామో అటువంటి వాతావరణం కానీ అటువంటి ఉత్సాహం కానీ పిల్లల్లో కూడా రావాలా, కుటుంబాల్లో రావాలనే ఆలోచన సృష్టించే విధంగానే ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.